రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం నీరు తీసుకుని వచ్చి ఈ ప్రాంత ప్రజల కాలు కడుగుతానని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని కేఆర్ గార్డెన్లో పరిగి నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది అన్నారు. బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మీ అందరూ కూడా తెలుసు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా మరి ఇలా ప్రజలందరూ మన మీద విశ్వాసంతో మొన్ననే జరిగిన ఎన్నికల్లో బ్రహ్మరథం బట్టి దాదాపు 75% కూడా మరి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. మరి ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చినో అవన్నీ పూర్తి చేయాలంటే తప్పకుండా మరి ఇవాళ ఎంపీలు కూడా ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో మరి మోడీ గారి నాయకత్వంలో మన ప్రభుత్వానికి ₹1 కూడా ఇవ్వలేదు. ఇవాళ మనం 2 లోక్సభ గెలుచుకొని ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ 16 లోక్సభలు గెలిపించుకుంటే తప్పకుండా ఢిల్లీలో చక్రం తిప్పే విధంగా మనం చేసుకోవచ్చు. ఏం నిధులు కావాలన్నా ఇలా పాలమూరు రంగారెడ్డి కావాలన్నా మరి ఇలా ఎలక్షన్లో హామీలు ఇచ్చిన ఇవన్నీ పూర్తి చేయాలంటే తప్పకుండా కేంద్రం నిధులు కూడా కావాలి. కాబట్టి తప్పకుండా మనం కూడా మరి ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మొన్న ఏదైతే పరిధిలో నాకు వచ్చిన మెజార్టీ మీ అందరి సహకారంతో గెలిచినాం, దానికన్నా రెట్టింపు మెజార్టీ తీసుకొస్తే తప్పకుండా మనం ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గర మనం ఏవైతే హామీలు తీసుకున్నామో అవన్నీ తప్పకుండా అడిగే విధంగా నాకు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ రావాలంటే మీ అందరు కూడా పనిచేయాలి. ఎందుకంటే మనకు ఉన్నది చాలా సమయం తక్కువ. మరి ఎంపీ గారు ఎందుకంటే అన్ని ఊర్లు తిరగలేడు, మరి ఆయన కూడా మరి ఇలా ఖచ్చితంగా మన నియోజకవర్గం మన చేవెళ్ళని దాదాపు 25 సంవత్సరాలు వాళ్ళు మరి వెటర్నరీ డాక్టర్ చదువుకోవడం, దాదాపు ఒక 20 సంవత్సరాలు కూడా మరి ఇక్కడనే సేవ చేయడం, ఆయనకి ఎన్నో పరిశ్రమలు ఇలా పోల్ట్రీలు అన్నీ కూడా మన మరి మెజార్టీ వచ్చి ఎంపీ అయినాడు. ముఖ్యంగా తాండూరు మెజార్టీ వచ్చింది, మన పరిగి కూడా ఇచ్చింది, మన వికారాబాద్ ఇచ్చింది, మన చేవెళ్ళ ఇచ్చింది. అక్కడ శర్లింగంపల్లి రాజధానిలో కూడా రాలేదు. ఈ 4 తోటి ఆయన ఎంపీ అయ్యిండు. మరి ఎంపీ అయి గెలిచి మన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయింది. కాబట్టి మనమందరం కూడా బుద్ధి చెప్పే టైం వస్తున్నది. కాబట్టి వీరందరూ కూడా మరి విశ్లేషించుకోవడం కొట్టాలి. ఆయన ఇలా మరి ఎలక్షన్ వచ్చాయని చెప్పి జాబ్ వేయాలని ఈ 4.5 సంవత్సరాలు ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేనేం చేయలేకపోయినా ఇప్పుడు గెలిపి చేయాలని చెప్పి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పే విషయం నమ్మకుండా వీరందరూ కూడా మరి రంజిత్ రెడ్డి గారికి పెద్ద మేడతో గెలిపారని చెప్పుకుంటూ తప్పకుండా రంజిత్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. రంజిత్ రెడ్డి గారు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో చాలా సంస్థలు ఉన్నాయి. అని మాది రంగారెడ్డి ఏదైతే దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా దగ్గరటువంటి వ్యక్తి. మరి 2004 నుంచి కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించే మరి ఇక్కడ మనకు మా ఎంపీగా అభ్యర్థిగా ఇచ్చినారు. కాబట్టి ఇలా షేర్లింగంపల్లిలో అతను ఉంటాడు. షేర్లింగంపల్లిలో పెద్ద సంస్థలు ఉన్నాయి. ఇలా రైతులకు సంబంధించినటువంటి పౌల్ట్రీ ఫామ్ కూడా దేశంలో చెప్పుకోదగ్గ పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి రైతులకు సేవ చేసే రంజిత్ రెడ్డి గారు మనకు మంచి అవకాశం ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మరి ఎంపీ అభ్యర్థిగా 4 నుంచి 5 లక్షల మెజార్టీతోటి మొన్న మహేష్ రెడ్డి గారు ఎట్లయితే తమ్ముని గెలిపించారో అదే మెజార్టీతో గెలిపించాలి. తాండూరు నుంచి మొదలుకొని షేర్లింగంపల్లి వరకు కూడా ఊహించని మెజార్టీ రంజిత్ రెడ్డికి ఇస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం చంద్రబాబు పిలుస్తాను. కార్యకర్తలందరినీ, నాయకులని అందరినీ మనమందరము మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు తెలుసు, కానీ ఆ భగవంతుని చూడలేదు. మనం స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాం, కానీ అది తెచ్చిన జాతిపిత గాంధీ గారిని చూడలేదు. ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ గారిని చూడలేదు. కానీ తెలంగాణనే ఊపిరి అని అనుకొని 14 సంవత్సరాలు అల్లు పెరగకుండా పోరాడి ఎన్నో అవమానాలు భరించి మనకు తెలంగాణ తెచ్చిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సమకాలికులం అవడం మనందరం అదృష్టం అనుకోవాలి.
ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు చూస్తాం, లక్ష్యం చేరిన ఉద్యమాలు చాలా తక్కువ, లక్ష్యం చేరిన ఉద్యమాలు కూడా నిలబడడం చాలా తక్కువ. అలాంటివి తెలంగాణ తేవడము, అందరూ తెలంగాణ వచ్చిందని మనం సంబరాలు చేసుకుంటుంటే గౌరవనీయులు తెలంగాణ వచ్చింది కదా, ఇంత కష్టపడి మనం ఇల్లు కట్టుకొని కళ్ళు తాగి ఇల్లు కాల్చుకున్నట్టు కాకుండా అందరి పాలిట నవ్వుల పాలు కావద్దు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన చాలా మంది అన్నారు దీన్ని ఎలా నడుపుతారో మేము చూస్తామని చెప్పి. సో మనం అందరం సంబరాలు చేసుకుంటుంటే తను ఇది బంగారు తెలంగాణ ఎలా చేయాలో అని చెప్పి ఎన్నో పథకాలు రూపకల్పన చేశారు. ఈ పథకాలన్నీ రూపకల్పన చేస్తుంటే ఇవన్నీ అసాధ్యం అన్నారు. అసాధ్యమన్న పథకాలన్నీ సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఆ పథకాల గురించి చెప్తుంటే ఎన్నో పథకాలు, మిషన్ కాకతీయ గురించి కానీ, మిషన్ భగీరథ గురించి కానీ, రైతు బంధు, ఇలాంటి ముఖ్యమైన పథకాల గురించి మాట్లాడుతుంటే ఎంతో కష్టమైన పథకాలు, ఎన్నో డబ్బులు దీనికి నిమిత్తమై ఉన్నాయి కాబట్టి ఎలా సాధ్యమైతాయి అన్నారు. అన్నీ సాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. రైతు బంధు లాంటి పథకాలు తీసుకొచ్చినప్పుడు ఇవే ఆదర్శంగా మన 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో ఆదర్శ రాష్ట్రమైంది. 29వ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు అందరికంటే బెస్ట్ సీఎంగా అవార్డు తీసుకున్నారు. ఇవన్నీ ఎలా సుసాధ్యమైనాయి అంటే ఈ పథకాలు తేవడము, అవన్నీ ఇంప్లిమెంట్ చేయడము, అవన్నీ చేయడంలో అందరికంటే పెద్ద వంతు కార్యకర్తలు. ఈ పథకాలు తేవడము, కార్యకర్తలు దాన్ని ప్రజల దగ్గర తీసుకోవడంతో ప్రజలలో మీరు మమైకం అయినందుకు ఆ పథకాలను చూసి ప్రతి తెలంగాణ బిడ్డ తన కడుపు నిండింది కదా అని ఆ రుణం తీర్చుకునేందుకే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని సీట్లు తీయగలిగారు. సో 88 సీట్లు తెచ్చిన మనకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ ఒకటి చెప్తున్నాను కార్యకర్తలారా, ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశలో మనకు ఎన్నో అడ్డంకులైనవి. మళ్ళీ మన రాష్ట్రంలో ఇంత చక్కటి పరిపాలన చేస్తూ ఉంటే సెంటర్ నుండి మనకు రావాల్సిన నిధులు కానివ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు మనకు నడుస్తలేదని చెప్పి మనకు రావాల్సిన నిధులు ఆపిండ్రు, మనకు రావాల్సిన జాతీయ హోదాలు ఆపిండ్రు. స్టేట్స్ డివైడ్ అయినప్పుడు మనకి ఇస్తామన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చాలా బాగుందని చెప్పి నీతి ఆయోగ్ కమిటీ సెంటర్లకు వెళ్ళి ఢిల్లీ పంపిన నీతి ఆయోగ్ కమిటీ ఇక్కడికి వస్తే ఇది ఎంతో చాలా బాగుంది, దీనికోసం 24,000 కోట్లు దీనికి ఢిల్లీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి రాసి వెళ్ళారు. మన మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు చాలా మంది అక్కడికి వెళ్ళి అడిగితే 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎందుకు అంటే అదే అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు మన నిదానం ఒకటే నిదానం, సార్ చెప్పేది సారు కారు 16 రాబోయేది కేసీఆర్ అని చెప్పే సర్కారే. ఇది ముమ్మాటికి నిజమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నాయి జాతీయ పార్టీలు 2, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అవి పేరుకే జాతీయ పార్టీలు, కానీ జాతీయ పార్టీలు అన్నదే గొప్ప కాదు, జాతీయ భావం ఉండాలి. ఆ జాతీయ భావం ఉన్నదే మన నాయకుడు కేసీఆర్ గారు. 283 సీట్లున్న బీజేపీ ఆల్రెడీ 3 రాష్ట్రాలు ఓడిపోయింది. కాంగ్రెస్ 40 సీట్లతోటి ఎంత కష్టపడ్డా 78 రావచ్చు. సో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయము. మన 16 సీట్లు గెలిచి అది కేసీఆర్ గారి చేతిలో పెడితే మనకు రావాల్సిన నిధులు ఎలా తేవాలో సార్ చూసుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వంలో మనం గెలిచే 16 సీట్లు కావు, అవి 116 సీట్లు అంత గొప్పవి. సో ప్రతి సీటు గురించి ప్రతి కార్యకర్త, మనకున్న 60 లక్షల టీఆర్ఎస్ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి రావే 17 రోజులు కష్టపడితే 16 సీట్లు గెలుచుకుంటామా? అట్లాంటి ఆ 16 సీట్లు గెలిచి కేసీఆర్ గారి చేతిలో పెడితే